ఈరోజు వీడియో నేను ఫెలోషిప్స్ గురించి చెప్తున్నానండి. నా పేపర్లలో ఫెలోషిప్స్ గురించి. ఫస్ట్ నా పేపర్లో ఏంటంటే ఫస్ట్ వచ్చేసేసి ఆర్కియాలజీ, దెన్ మ్యూజియాలజీ, దెన్ టూరిజం, దెన్ హెరిటేజ్ కన్జర్వేషన్, దెన్ ఆర్కిటెక్చర్, దెన్ హిస్టరీ. ఓకే, ఈ పేపర్లలో నేను మీకు ఫెలోషిప్స్ అనేవి ఎలా ఉంటాయి, మినిస్ట్రీ ఆఫ్ కల్చర్ గవర్నమెంట్ ఆఫ్ ఇండియా అండ్ మినిస్ట్రీ ఆఫ్ ఎక్స్టర్నల్ అఫైర్స్ గవర్నమెంట్ ఆఫ్ ఇండియా ఎలా ఉంటుంది అనేది నేను చెప్తాను. సో ఇందులో ఫస్ట్ మనం తీసుకుంటే ఫెలోషిప్స్ మామూలుగా ఇప్పుడు పిహెచ్డి చేసేవాళ్ళ కానీ యూనివర్సిటీ లెవెల్లో మీకు ఎలా ఉంటాయి అని అంటే ఇందులో ఏమేమి వస్తాయి యూనివర్సిటీ లెవెల్లో అంటే యూనివర్సిటీలో పిహెచ్డి చేసే వాళ్ళకి కానీ పీజీ స్టూడెంట్స్కి కానీ ముందు వాళ్ళకి తీసుకుంటే మనకి ఫస్ట్ అసలు యాక్చువల్గా కామన్వెల్త్ ఫెలోషిప్స్ ఉంటాయి. అది డిగ్రీకి ఉంటాయి, పీజీకి ఉంటాయి, పిహెచ్డీకి ఉంటాయి. అంటే ఇప్పుడంటే ఎంఫిల్ తీసేస్తారు, ఒకప్పుడు ఎంఫిల్కి కూడా ఉండేవన్నమాట. సో ఐ అపియర్డ్ కామన్వెల్త్ ఫెలోషిప్ ఇన్ 2002. సో అది చాలా క్రిటికల్గా ఉంటుంది. అంటే చాలా అడుగుతారు, మరి అంత పెద్ద ఫెలోషిప్ ఇచ్చేటప్పుడు మినిమం అడగరా? మినిమం క్వాలిఫికేషన్స్ కానీ, మినిమం నాలెడ్జ్ కానీ, మినిమం బ్యాక్గ్రౌండ్ కానీ అన్నీ అడుగుతారు కదండి. అంత పెద్ద ఫెలోషిప్ మీన్స్ అది ఇండియా మొత్తానికి ఒక సబ్జెక్ట్కి ఒక్కటే ఫెలోషిప్ ఉంటుంది, 1:3 అనమాట. అంటే ఒక ఒక ఫెలోషిప్కి ముగ్గురిని ఇంటర్వ్యూకి పిలుస్తారనమాట. కొన్ని వేల అప్లికేషన్స్ వస్తాయి. దాంట్లో మరి ఏ ప్రాతిపదికన తీసుకుంటారు అంటే ఫస్ట్ వచ్చేసేసి నీ క్వాలిఫికేషన్స్ అవి కామన్, తర్వాత ఆర్టికల్స్, తర్వాత నీ హ్యాబిట్స్, పేరెంట్స్ బ్యాక్గ్రౌండ్. అంటే పేరెంట్స్ బ్యాక్గ్రౌండ్ ఎందుకు అడుగుతారు అంటే ఎలా ఉంటున్నారన్నది ఒక సైకలాజికల్ దీనికోసం కూడా చూస్తారనమాట. సో అది అలా అన్ని రకాల చాలా రకాల మీరు లాగిన్ అవుతే మీకు తెలుస్తుంది. మినిస్ట్రీ ఆఫ్ కల్చర్లో మీరు లాగిన్ అయ్యి ఒక్కొక్క ఫెలోషిప్ గురించి మీరు తెలుసుకోవచ్చు అనమాట. అది ఇక్కడ ఏమీ అబద్ధము లేదు, మోసము లేదు. ఇది ఓపెన్ ఫర్ పబ్లిక్, అందరికీ అనమాట. డొమైన్ ఉంటుంది, మీరు చూసుకోవచ్చు. సో అందులో చాలా ఇంకా ఇప్పుడైతే కొత్తగా చాలా యాడ్ చేశారు. నేను 22 years బ్యాక్ నేను అటెండ్ అయ్యాను. అప్పటికే చాలా ఉండేవన్నమాట. అప్పట్లో 6,000 అప్లికేషన్స్, అంటే కంబైన్ ఆంధ్రప్రదేశ్ మొత్తానికి కూడా నేను ఒక్కదాన్నే ఆల్ సబ్జెక్ట్స్, ఎవ్వరు కూడా అసలు ఏ సబ్జెక్ట్ వాళ్ళు కూడా అసలు ఇంటర్వ్యూ వరకు ఫేస్ చేసిన చరిత్ర అప్పటికీ లేదు, నా తర్వాత కూడా లేదు. వన్ అండ్ ఓన్లీ వారిజ్ అనమాట. సో దీనివల్ల మనకేం తెలుస్తుంది, అసలు అప్పుడు నేను సెలెక్ట్ అయ్యాను, కొన్ని రీజన్స్ వల్ల అది పోయింది. నేను ఆ తర్వాత నేను అది మళ్ళీ రివీల్ చేస్తాను మీకు. ఆల్రెడీ సెలెక్ట్ అయిన తర్వాత నేను ఢిల్లీలో నా ఉద్యోగం వదులుకోవడం జరిగింది. కానీ అది కొన్ని సమ్ రీజన్స్ ఇస్ దేర్ బిహైండ్. అది నేను గర్వంగా చెప్పుకోగలను. నా పేపర్స్ కూడా మీకు అన్ని నేను చెప్పాను కదా, ఒకసారి నేను మొత్తం మీకు నా సర్టిఫికేట్స్ కానీ, నా పేపర్స్ కానీ, ఇవన్నీ కూడా మీకు మొత్తం అన్నీ కూడా నేను చూపిస్తాను. ఎందుకంటే ఇంకా నాకు షేర్ చేసే అంత స్క్రీన్ షేర్ ఎలా చేయాలో ఇంకా అంత తెలీదు. అందుకని నేను ఇప్పుడు షేర్ చేయడం లేదు. ఇది ఓపెన్గా నేను ఒప్పుకుంటున్నాను. ఎందుకంటే నాకు ఇంకా అంత కరెక్ట్గా ఎక్విప్మెంట్ కానీ, నాకు అంత ఇది కానీ నాకు తెలీదు. లేదు, ఎక్విప్మెంట్ లేదు. దట్ టు నాకు ఇంకా స్క్రీన్ షేర్స్ అవన్నీ ఎలా చూపించాలో అదంతా ఇంకా తెలియదు అనమాట. సో నేను నేర్చుకొని నేను మీకు చూపిస్తాను. సో ఇప్పుడైతే కామన్వెల్త్ ఫెలోషిప్లో ఈ కేటగిరీస్ చెప్పాను కదా, డిగ్రీ ఉంటుంది, పీజీ ఉంటుంది, పిహెచ్డి ఉంటుంది. సో వాటన్నిటికీ రిక్వైర్మెంట్స్ ఎలాగంటే కామన్వెల్త్ కంట్రీస్ మనకి ఎన్నైతే ఉన్నాయో అన్ని కామన్వెల్త్ కంట్రీస్లో మనము చూస్ చేసుకోవాలి. ఫస్ట్ ఎలా అంటే ఇప్పుడు నేను కొన్ని కంట్రీస్ మనకు ఆప్షన్స్ ఇస్తారు, అంటే ఒక 4-5 కంట్రీస్ వరకు మనం పెట్టుకోవచ్చు అనమాట. నేను ఫస్ట్ అప్పుడు యూకే పెట్టుకున్నాను, ఎందుకంటే నాకు చాలా ఇష్టం యూకే అంటే. అన్నిటికన్నా యుఎస్ కన్నా కూడా, అందరి ప్రపంచమంతా యుఎస్ అంటే, నాకైతే యూకే అంటే చాలా ఇష్టము. సో యూకే పెట్టుకున్నాను నేను. మళ్ళీ యూకేలో మనకి ఏ యూనివర్సిటీస్ మనకి ఇష్టం అనేది కూడా మనమే ఒక 3-4 ఆప్షన్స్ ఇస్తారు, దాంట్లో మనం చూస్ చేసుకోవాలి. అప్పుడు నేను ఫస్ట్ పెట్టుకుంది కేంబ్రిడ్జ్. సో ఐ లవ్ అండ్ అసలు అడ్మైర్ అనమాట. నాకు కేంబ్రిడ్జ్ అంటే చాలా ఇష్టం. సో నేను పిహెచ్డీకి నేను చేసింది. సో కేంబ్రిడ్జ్ యూనివర్సిటీ ఫస్ట్ ప్రిఫరెన్స్ ఇచ్చాను యూకేలో. తర్వాత సెకండ్ వన్ వచ్చేసేసి ఆక్స్ఫర్డ్ ఇచ్చాను. థర్డ్ వన్ వచ్చేసేసి సౌతాంప్టన్ యూనివర్సిటీ. ఇది చాలామందికి తెలియని యూనివర్సిటీ ఏంటంటే సౌతాంప్టన్ ఈజ్ ద
ఎస్పెషల్లీ ఫర్ ఆర్కియలాజికల్ స్టడీస్ అనమాట. ఇంకా వేరే ఆ యూనివర్సిటీలో ఏ కోర్సెస్ అంటే వేరే సైన్సెస్ కానీ వేరే ఆర్ట్స్ కానీ ఏముండదు. ఆర్కియాలజీలో ఎన్ని ఫీల్డ్స్ అయితే ఉంటాయో అటువంటి వాటికి ప్రత్యేకంగా సౌతాంప్టన్ యూనివర్సిటీ అనేది యూకేలో ఉంది. చాలామందికి ఇది తెలియదనే నేను అనుకుంటున్నాను. సౌతాంప్టన్ యూనివర్సిటీ ఈజ్ ద బెస్ట్ యూనివర్సిటీ ఇన్ ద వరల్డ్ ఫర్ ఆర్కియలాజికల్ స్టడీస్. సో అక్కడ చదివిన స్టూడెంట్స్కి అసలు సెటిల్ కారు అనే పదం అనేది ఉండదన్నమాట. సో ఇప్పుడు నిన్న మొన్న ఒకటి చూసాను, ఇంగ్లాండ్కి పంపించడానికి ₹1 ఖర్చు లేకుండా వాళ్ళు పంపించి ఇంటర్న్షిప్ ఇప్పించి అన్నీ చేస్తున్నారు. కొన్ని కన్సల్టెన్సీస్ యూకే కోసం ప్రత్యేకంగా వచ్చాయి యూఎస్లో ఈ ప్రాబ్లం వచ్చినప్పటి నుంచి. సో అలాగా అందులో మ్యూజియంస్ కూడా చాలా ఎక్కువ మనకు యూకేలో చూసుకున్నట్టయితే ప్రపంచం అంతటికన్నా యూకేలో చాలా ఫేమస్ మ్యూజియంస్. ఎందుకంటే మీకు తెలిసిందే రవి అస్తమించని బ్రిటిష్ సామ్రాజ్యం అని చెప్పుకున్నదే కదా, ఆ కోవలో వాళ్ళందరి దగ్గర నుంచి కలెక్ట్ చేసుకొచ్చిన అంతా కూడా మ్యూజియంస్ డెవలప్ చేశారనమాట. మనకు విక్టోరియా ఆల్బర్ట్ మ్యూజియం అంటే ప్రపంచంలోనే పెద్దది యూకేలో. అక్కడ మన ఇండియన్ గ్యాలరీ ఉంటుంది, చాలా చాలా బాగుంటుంది. ఇప్పుడు సీఎం గారు కూడా ఇప్పుడు యుఏఈ వెళ్ళినప్పుడు కూడా నిన్న యూట్యూబ్లో చూసాను, దాంట్లో కూడా ఆయన మ్యూజియంస్ వెళ్ళినట్టు చూపించారు, మ్యూజియంస్ వెళ్ళి చూసినట్టు. అంటే ఎంత ప్రాధాన్యత ఇస్తున్నారు ఒకసారి అర్థం చేసుకోండి. సో ఆర్కియాలజీ మళ్ళీ బ్యాక్ మధ్యలో డివేట్ అయింది కదా. సో ఆర్కియాలజీ నేను అలా ఆక్స్ఫర్డ్, కేంబ్రిడ్జ్, ఆక్స్ఫర్డ్, సౌతాంప్టన్, తర్వాత ఇంకొకటి అలా 4 పెట్టుకున్నాను అనమాట. అంటే ఇంకా చాలా ఏళ్ళు అయిపోయింది కదా, కొంచెం మర్చిపోయాను. సో అట్లా 4 పెట్టుకున్నాను యూకేలో. తర్వాత నేను నెక్స్ట్ సెకండ్ వచ్చేసేసి ఇటలీ పెట్టుకున్నాను అనమాట. ఇలాగా కొన్ని మనమే చూస్ చేసుకోవాలన్నమాట. మనం అదే అంటే మనం వెతుక్కోవాలన్నమాట. మనం వెతుక్కొని చూస్ చేసుకొని మనం 4 ఆప్షన్స్ 5 ఆప్షన్స్, ఇప్పుడు అప్పుడైతే మాకు 3 ఆప్షన్స్ ఇచ్చారు. ఇప్పుడు ఇంకా నేనైతే మొత్తం సెర్చ్ చేయలేదు. అది మీరు మినిస్ట్రీ ఆఫ్ కల్చర్ అండ్ టూరిజం దాంట్లో అఫైర్స్ దాంట్లోకి వెళ్ళేసేసి మీరు చూసుకోవచ్చు, ఇందులో మోసం ఏమీ లేదు. సో అలాగా ఆప్షన్స్ ఇచ్చినప్పుడు మనమే చూస్ చేసుకోవాలి. అయితే నాకున్న దాన్ని బట్టి అప్పట్లోనే నేను ఆర్టికల్స్ 98 అంటే ఆ టైంలో నా 96 to 98 పీజీ, ఆ టైంలో పిహెచ్డి అయిపోయిన తర్వాత ఆర్టికల్స్ అనేవి సబ్మిట్ చేయడం స్టార్ట్ చేసేవారు మా బ్యాచెస్లో. అసలు ఎవ్వరూ పీజీ స్టూడెంట్స్ అసలు చేసేవాళ్ళు కాదనమాట. నేను ఆ టైంలో మా ప్రొఫెసర్స్ ఎంకరేజ్మెంట్ వల్ల 97లో అద్భుతంగా మాకు ఆపర్చునిటీస్ చాలా వచ్చాయి. నా టైంలో అదొక అదృష్టం. సో ఇండియన్ సైన్స్ కాంగ్రెస్ మా యూనివర్సిటీ కండక్ట్ చేశారనమాట. మాకు వచ్చింది ఆపర్చునిటీ ఉస్మానియాకి. అప్పుడు ఆర్కియాలజీ సైన్స్, నార్త్ ఇండియాలో అంతా ఆర్కియాలజీ సైన్స్ కింద ఉంటుంది కాబట్టి మాకు మా డిపార్ట్మెంట్కి ఎస్పెషల్లీ మేము డెకరేట్ చేసుకోవడానికి ఆ రోజులలోనే 97లో మాకు ఒక 5,000 ఇచ్చారు. మా దాంట్లో ఒక సెషన్ కూడా పెట్టుకున్నారనమాట, అది మా క్లాస్ రూమ్లోనే. సో అలా జరిగింది కాబట్టి నేను ప్రతి దాంట్లో చాలా యాక్టివ్గా పార్టిసిపేట్ చేసేదాన్ని. అంటే బిఫోర్ మ్యారేజ్ నేను చాలా యాక్టివ్, చాలా అన్నిట్లలో పార్టిసిపేట్ చేసేదాన్ని. సో ఆ పార్టిసిపేషన్లో మేమంతా రాత్రంతా కూర్చుండి మొత్తం డెకరేట్ చేసేసి పూలు తీసుకొచ్చి అట్లా చేసామన్నమాట. చేసిన తర్వాత అది మాకు ఫెట్ చేయింది. అది అప్పుడు దానికన్నా ముందే ఇన్ఫర్మేషన్ మాకు ఉంటుంది కాబట్టి మా సార్ అన్నారు, నువ్వు ఆర్టికల్ రాయాలి, నాకు తెలియదని. మా విజయ్ కుమార్ బాబు అని ఉండే వాళ్ళ అవధానంలో విజయ్ కుమార్ బాబు. సో ఆయన ఇప్పుడు ఉన్నారు, రిటైర్డ్. నెట్టర్ ఏంటో నాకు ఏమీ తెలియదు అసలు. నువ్వు లైబ్రరీకి వెళ్ళి ఇప్పుడు గో సెర్చ్ ఇట్ అన్నారు. వెళ్ళాను, ఏం రాయాలో తెలియదు, ఆర్టికల్స్ ఎలా ఉంటాయో తెలియదు, ఏమీ తెలియకుండా ఏం రాయాలి, ఏదో ఆర్టికల్స్ కొన్ని చదివాను, వర్క్ చేశాను, ఇలా రాస్తారా, ఓకే సరే. ఎందుకంటే అప్పటికి అసలు ఆర్టికల్ అంటే నాకేం తెలుస్తుందండి, పీజీ స్టూడెంట్, సెకండ్ ఇయర్లో ఉన్నాను. అలా సెట్ చేసి మొత్తం అంతా ఏదో నాకు ఒక మైండ్లో ఒకటి తట్టిందనమాట. బట్ అంటే సైన్స్ వాళ్ళది కదా ఇది, గుప్త కాయిన్స్, గుప్తుల స్వర్ణయుగము కాయిన్స్, సిల్వర్, గోల్డ్ అప్పుడు చాలా ఉండేవి కదా వాళ్ళ కాయిన్స్, అది చదువుకున్నాం కదా. సో దానివల్ల మెటలర్జికల్ సైన్స్ అండ్ గుప్తా కాయిన్స్ అదొకటి రాశాను అనమాట. ఫస్ట్ ఆర్టికల్ అసలు నాకు ఏం తెలుసని మెటలర్జికల్ మీద రాశాను. నాకు కూడా ఇప్పటికీ అదొక మిరాకిల్. అందులో పేపర్ పట్టుకున్నాను, ఆ ఫోటో కూడా మీకు అన్ని షేర్ చేస్తాను. బయట నిలబడినాను, పోవడానికి భయం అనమాట. అంతా తలలు పడిన పెద్ద సైంటిస్టులు ఉన్నారు అక్కడ, వాళ్ళని చూసేసరికి పడుకోబట్టింది నాకు. ఇంకా మా సార్ ఏం చేశారు, ఇలా తోసారు, ఒక తోసేసరికి ఆ పోడియం దగ్గర పోయి పోడియంని పట్టుకొని నిలబడినాను, చదువు అని అన్నారు. సో సరే, నాకు కొంచెం ముందు నుంచి ఈ లాంగ్వేజ్ కొంచెం చక్కగా చదవడం అనేది
వచ్చు అనమాట. నాన్న నేర్పించిన ఇది వచ్చు. సో దానివల్ల చదివాను అనమాట. చదివిన తర్వాత అందులో క్వశ్చన్స్ అడుగుతారు కదా, ఉద్దండ పండితులు కదా అక్కడ ఉన్నవాళ్ళు, క్వశ్చన్స్ అడిగారనమాట. క్వశ్చన్స్ అడిగితే నాకేంటి చెప్పాలో తెలియదు. సో అంటే నాకు భయం అవుతుంది, శరీరం అంతా వణికిపోతుంది అనమాట. అప్పుడు మా సార్ ముందుకు వచ్చి ఏం చేశారు, జస్ట్ షీఈజ్ ఏ పీజీ సెకండ్ ఇయర్ ఆర్కియాలజీ సెకండ్ ఇయర్ స్టూడెంట్, షీఈ్ జస్ట్ బడ్డీ స్టూడెంట్. ఎందుకంటే ఆ అమ్మాయికి నిజంగా ఏం తెలియదు, నేను రాయమని పంపించాను, రాసింది బాగా. అంటే అప్పుడు అందరూ చాలా ఆశ్చర్యపడ్డారనమాట. పీజీ స్టూడెంట్ ఇంత బాగా రాసిందా అంటే, అప్పటికి నాకు కూడా బాగా రాశానని తెలియదు. సో ఇంత బాగా ఉంది వెల్, ఎందుకంటే పీజీ స్టూడెంట్స్ అసలు పిహెచ్డి వాళ్ళే రాయని కాలంలో పీజీ స్టూడెంట్ రాశారని అంటే గ్రేట్ కదా అని నాకు ఒక యంగ్ సైంటిస్ట్ అవార్డు ఇచ్చారనమాట. అది నా ఫస్ట్ ఆర్టికల్ జర్నీ, అక్కడ ఆర్టికల్స్ స్టార్ట్ అయినాయి. సో అది నాకు ఆ ఆర్టికల్ అనేది నాకు ఇక్కడ పనికొచ్చింది. నాకు ఆర్టికల్స్ ఉన్నాయన్నమాట. చాలామందికి అప్పుడు అప్లై చేసిన వాళ్ళకి ఆర్టికల్స్ లేవు. సో అదంతా రిజెక్ట్ చేశారు ఆర్టికల్స్ లేని వాళ్ళని కూడా. అప్పట్లోనే వాళ్ళ కంప్యూటర్ వచ్చా రాదా అని కూడా చూసేవాళ్ళు అనమాట. బికాజ్ ఆఫ్ నేను కంప్యూటర్స్ కోర్స్, నాకు పాలిటెక్నిక్ కంప్యూటర్స్ చేశాను కాబట్టి నాకు అది యూజ్ అయిందనమాట. సో అట్లా ఇలా మల్టిపుల్ నేను చేశాను కాబట్టి నాకు అక్కడ యూజ్ అయినాయి అనమాట. అనుకోకుండానే నేను మల్టిపుల్ డిగ్రీస్ చేశాను కాబట్టి నాకు యూజ్ అయినాయి. అది నాకు ఆన్లైన్ అప్లికేషన్ పంపాను నేను. నాకు ఆ ఇంటర్వ్యూలో ఎట్లా ఉంటుందంటే, శాస్త్రీ భవన్లో ఒక 20 మంది అసలు ఇట్లా అవధాన ప్రక్రియ లాగా ఉండి ఒకేసారి, అంటే ఒకరి క్వశ్చన్స్ అడిగిన వెంటనే సమాధానం చెప్పడం కాదండి, ఒకరు అడిగిన తర్వాత మళ్ళీ ఇంకోరు అలా 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 అందరూ అడుగుతారనమాట. అప్పుడు మొదటి ప్రశ్న నుండి మనం సమాధానం చెప్పాలి. అవధాన ప్రక్రియ లాగానే ఉంటుంది సేమ్. అలా ఒక కొంచెం నాకు వణుకొచ్చేసింది. అసలే భయం, అంత పెద్ద, నేను అది ఎప్పుడు ఢిల్లీ చూడలేదు. ఢిల్లీ అంటే ఉన్నాను అప్పటికే, బట్ అంత పెద్ద ఇంటర్వ్యూ నేను ఫేస్ చేయడం నా జీవితంలో ఫస్ట్ టైం. సో చాలా భయపడి ఇలా ఇలా షవరింగ్ వచ్చేస్తుంది అనమాట. వాళ్ళందరూ చూసి గో అండ్ టేక్ రెస్ట్ హాఫ్ అన్ అవర్ అని అన్నారు అనమాట. గో అండ్ టేక్ రిలాక్సేషన్ ఆఫ్టర్ హాఫ్ అన్ అవర్ యూ విల్ కమ్ అని చెప్పారనమాట. సో వెంటనే బయటకు వెళ్ళి హాఫ్ అన్ అవర్ అలా అలా ఏదో ప్రార్థనలు దండం చేసుకొని, భగవంతుడా ఇది ఎందుకు నేను ఇది ఎందుకు అప్లై చేశాను అబ్బా అనుకొని ఇలా ఏడ్చుకుంటూ నేనే మళ్ళీ అక్కడ నాకు ఎవరు ఉండరు, ఎవరిని రానివ్వరు అనమాట. నా ఫ్రెండ్స్ కూడా ఎవరిని రానివ్వరు, ఈవెన్ అస్సలు ఒక మనిషిని కూడా రానివ్వరు. మళ్ళీ నాకు నేనే బూస్టప్ చేసేసుకొని మళ్ళీ హాఫ్ అన్ అవర్ తర్వాత మళ్ళీ చేశాను అనమాట. సో బాగానే చేశాను, బట్ ఒక అది కూడా అక్కడ అకాడమికల్ జెలస్ ఇది వల్ల మాకే వస్తుంది కదా గుర్తింపు అనేది లేకుండా అది ఒకరు అడ్డుపడ్డారు. ఓకే ఫైన్, ఓకే నో ప్రాబ్లం. సో అది నేను తర్వాత చెప్తాను. ఇది కామన్వెల్త్ ఫెలోషిప్ కథ అనమాట. ఇలా ఉంటుంది కామన్వెల్త్ ఫెలోషిప్. అయితే నెక్స్ట్ వీడియోలో నేను మళ్ళీ చెప్తాను, ఎందుకంటే ఇప్పటికే 30 minutes అయింది. చూస్తారో చూడరో అని కొంచెం డౌట్.